చాలా మందిలో జా ఎక్కువ కానీ, కొంతమందిలో తక్కువ కానీ, కొంతమందిలో హైట్ తక్కువ ఉండి, కొంతమందికి డెఫినేషన్ కూడా ఉండదు. కొంతమందిలో ఈ అన్ని కూడా మనం సింగిల్ ప్రొసీజర్లో కరెక్ట్ చేయగలుగుతాం. దాన్ని వీలైన్ సర్జరీ అని అంటారు. సో ఇన్ కేస్ కనుక చిన్ తక్కువ ఉందంటే చిన్ని జీనియోప్లాస్టీ అంటుందని, బోన్ని మనం కొంచెం డివైడ్ చేసేసి దాన్ని కిందకి ప్లస్ ఫార్వర్డ్ అవసరాన్ని బట్టి లెంగ్త్ పెంచుకోవచ్చు, లేకపోతే ముందు కూడా ప్రొజెక్షన్ కూడా పెంచుకోవచ్చు. దాంతోపాటు కొన్నిసార్లు ఇక్కడ డెఫినేషన్ లేకపోతే మనం ఈ మ్యాండిబుల్ ఏరియాలో కూడా క్లియర్గా డెఫినేషన్ ఇవ్వగలుగుతాం. కొన్నిసార్లు ఎవరికైతే మనం బోన్ని మనం వద్దు అనుకున్నప్పుడు కొన్నిసార్లు అదే కనెక్షన్ మన ఇంప్లాంట్స్ కూడా చేయగలుగుతాము. ఎవ్రీథింగ్ ఈ అన్ని సర్జరీస్ కూడా మనం బయట స్కార్ లేకుండా ఎవ్రీథింగ్ ఇంట్రా ఓరల్ అంటే నోట్లోంచే లిప్ కింద నుంచి చిన్న సర్జరీ చేసేసి మనం అన్ని కూడా సెట్ చేయగలుగుతాం. ఇదంతా యూజువల్గా ఒక 2 to 3 hours ప్రొసీజర్స్. ఇవన్నీ కూడా 1 day అడ్మిషన్ సరిపోతుంది. తర్వాత బెస్ట్ రిజల్ట్స్ అంటే స్వెల్లింగ్ తగ్గడానికి రికవరీ టైం యూజువల్గా ఒక 1 week పడుతుంది. ఇంప్లాంట్స్ అయితే రికవరీ కొంచెం ఫాస్ట్ ఉంటుంది. అదే బోన్ సర్జరీస్ అయితే యూజువల్గా రికవరీ ఒక 1 week to 10 days పడుతుంది. జాలో ఎటువంటి అబ్నార్మాలిటీస్ ఉన్నా, స్మాల్ జా, బిగ్ జా, ఫార్వర్డెడ్ జా, ప్రొట్రూడెడ్ జా ఎట్లా ఉన్నా కూడా మనం దాన్ని బట్టి మనం విల్ డిఫైన్ ద సర్జరీ. అది అడ్వాన్స్మెంటా రిడక్షనా అనేది మాత్రం ఒకసారి మీకు కొన్ని కన్సర్న్ బట్టి వీ కెన్ డూ ఇట్. దాన్ని ఇప్పుడు సింప్లిఫైడ్గా మినిమల్ ఇన్వేజివ్లో చిన్న ఇన్సిషన్తో చేయగలుగుతున్నాం అడ్వాన్స్ టెక్నాలజీతోని.